తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రెస్ మరియు పోలీస్ స్టిక్కర్ల దుర్వినియోగంపై పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టబడ్డాయి. అనర్హులు ఈ స్టిక్కర్లు వాహనాలపై అతికించుకుంటూ ఉన్నట్లు గుర్తించడంతో అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ గోవిందు, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, సిఐ నాగార్జున రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఆధారాలు లేని వారంతా స్వయంగా స్టిక్కర్లు తొలగించుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ అండ్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలామంది అనాథరైజ్డ్ పర్సన్స్ వేసుకున్నారనే సమాచారం మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. ఇది గత 4 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా ఒక వారం రోజుల పాటు. ఈ స్పెషల్ డ్రైవ్లో కాళహస్తి సబ్ డివిజన్లో అయిన మా అధికారులు సిబ్బంది అంతా కూడా ఎవరైతే పోలీసు ప్రెస్ స్టిక్కర్స్ని అతికించుకొని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం అనే కార్యక్రమం జరుగుతున్నది. అందరికీ తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరు కూడా అనుమతి లేకుండా పోలీస్ స్టిక్కర్ని కానీ ప్రెస్ స్టిక్కర్ని కానీ ఎవరు కూడా వారి యొక్క వాహనాల మీద వేసుకోవద్దు. చాలామంది పోలీసు బంధువులు, అక్కలు, అన్నలు, వదిన, తమ్ముళ్ళు చాలామంది వేసుకున్నారనే సమాచారం. అలాగనే ప్రెస్ అనేవాళ్ళు కూడా అక్రిడేషన్ లేకుండా చాలామంది వేసుకున్నారనే సమాచారం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, పోలీసు వారితో సహకరించండి. ఆ విధంగా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేము మిమ్మల్ని అవేర్నెస్ కల్పిస్తున్నాము. మీరు మీ అంతగా స్వచ్ఛందంగా తొలగించండి. అలా తొలగించకపోతే మేమే తొలగించడం అనేది చేస్తున్నాము. ఇంకా ఎవరైనా కూడా ఎంత చెప్పినప్పటికీ స్టిక్కర్ వేసుకొని తిరిగితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.